సుజనాం పెదపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలింది. మానేరు నదిపై ముత్తార మండలంలోని ఓడేడ్ గ్రామం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జ్ ఈదురుగాలుల బీభత్సానికి నేలకూలింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు బ్రిడ్జ్ పిల్లర్లు కుంగిపోయాయి. దీనికి తోడు రాత్రి ఈదురుగాలులు రావడంతో బ్రిడ్జిపై ఉన్న గైడర్లు కింద పడిపోయాయి. నాసిరకంగా నిర్మాణం పనులు జరుగుతుండడం వల్లే బ్రిడ్జ్ కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి జయశంకర్, భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య రాకపోకల కోసం మానేరు నదిపై బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. 2016 ఆగస్టులో 49 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 9 ఏళ్లు కావస్తున్న బ్రిడ్జ్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంతెన పిల్లర్లు కుంగిపోయాయి. ఇక రాత్రి వీచిన ఈదురుగాలుల బీభత్సానికి బ్రిడ్జిపై ఉన్న సిమెంట్ గైడర్లు కింద పడిపోయాయి. దీంతో బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలింది. నిర్మాణంలో నాణ్యతా లోపాల వల్లే బ్రిడ్జ్ కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జ్ వాడకంలో వచ్చిన తర్వాత కూలితే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చచ్చిపోవడం కాదు, చచ్చిపోవడం కాదు.